యేసును లేపిన వారి ఆత్మ మీలో నివసించుచున్న ఎడల మనలో ఎవరు నివసిస్తున్నారండి? మృతుల్లో నుండి యేసుక్రీస్తు లేపినటువంటి వారి ఆత్మ, అంటే తండ్రి యొక్క దేవుని యొక్క ఆత్మ మనలో నివాసం చేస్తుందని చెప్తున్నాడు. యేసుక్రీస్తు కాదు, యేసుక్రీస్తు లేపినటువంటి దేవుడు. అంటే కుమారుడైన దేవుడి కంటే తండ్రి అయిన దేవుడు బలాఢ్యుడు. ఎక్కడున్నాడట? మీలో నివసించుచున్నాడట. నివసించడం అంటే దాని అర్థం ఏంటండి? ఎల్లప్పుడూ ఉండేది. దేవుడు మనిషిలో నివాసం చేసేదానికి ముందు యేసు ప్రభువును కోరుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువులో ఎల్లప్పుడూ దేవుని నివాసం చేశాడు. యేసుక్రీస్తు ప్రభువుకు ఒక పేరు పెట్టాడు, దేవుని కుమారుడు. ఈ తరంలో మనలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడండి? ఎల్లప్పుడూ నివాసం చేసేదానికి మనలో వసిస్తూ ఉన్నాడు. ఉంటే దేవుడు మనలో వసిస్తూ ఉంటే చావుకు లోనైనటువంటి మన శరీరానికి ఏం చేస్తాడంటే జీవాన్ని ఇస్తాడు. ఆమేన్. మన శరీరంలో ఏ భాగం అయితే చావుకు లోనైందో ఆత్మ ద్వారా దానికి ఏమి ఇస్తాడు? జీవాన్ని ఇస్తాడు, అంటే బ్రతికిస్తాడు. రోగంలో ఉండేవాళ్ళు బ్రతికే దానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటే మనం బ్రతికేదానికి మన లోపల ఉండే ఆత్మ మీద ఏం చేయాలంటే మనము ఆధారపడాలి. జీవాన్ని ఇచ్చేవాడు. కానీ ఇది ఐశ్వర్యవంతమైన జీవితం. దేవుడికి ఏం కావాలంటే ఒక దేహం కావాలి. ఏం కావాలి? మనకేం కావాలి? డబ్బు కావాలి. దేవుడికి ఏం కావాలి? ఒక దేహం కావాలి. ఆ దేహం ఎవరు? నువ్వు. ఆ దేహం ఎవరు? నేను. మనలో దేవుడు నివాసం చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాడు. ఆమేన్. దేవుడు మనలో నివాసం చేస్తుంటే చావుకున్నటువంటి అవయవాలకి ఏమి ఇస్తాడంటే ఆయన జీవాన్ని ఇస్తాడు. అంటే ఆత్మ ద్వారా నీకేమి ఇస్తాడంటే ఆయన స్వస్థత ఇస్తాడు. దేని ద్వారా? ఆత్మ ద్వారా. నీ లోపల ఉండే ఆత్మకు ఎంత శక్తి ఉంది? నిన్ను స్వస్థపరిచే శక్తి నీ లోపల ఉన్నటువంటి ఆత్మకు ఉందనే విషయాన్ని నువ్వు గమనించాలి. ఆ ఆత్మ ద్వారా మన దేహానికి ఆరోగ్యాన్ని పొందుకోవచ్చు. ఆ ఆత్మ ద్వారా మన దేహము యేసుక్రీస్తులాగా జీవింపజేసుకోవచ్చు. అందుకని మీలో నివసిస్తున్నటువంటి ఆత్మ చావుకు లోనైనటువంటి మీ శరీరం కూడా మీలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయను. ఎవరిలాగా మనం జీవించగలము అంటే సాక్షాత్తుగా యేసుక్రీస్తులాగా జీవించగలం. ఆమేన్. అంతకుముందు మనం జీవించిన జీవితము మొదటి ఆదాము లాగా జీవించాం. మొదటి ఆదాము ఏం చేశాడండి? దేవుడి దగ్గర నిలబడకుండా పారిపోయాడు. కడపటి ఆదాయం ఏం చేశాడండి? దేవుని దగ్గర సరాసరి నిలబడి మేలు పొందుకోగలిగినాడు. ఆమేన్. దేవుని ఆత్మలో నివాసం చేయడం ద్వారా సాక్షాత్తుగా యేసుక్రీస్తులాగా మనం జీవించి దేవుడి దగ్గర నుంచి డైరెక్ట్ గా మనం ఏం పొందుకోవచ్చు? మేలు పొందుకోవచ్చు. ఇది క్రైస్తవ జీవితం అంటే మనలో నివాసం చేస్తున్నటువంటి ఆత్మ ద్వారా డైరెక్ట్ గా దేవుని దగ్గర నుంచి మేలు పొందుకోవచ్చు. కరువులో 5,000 మందికి యేసు ప్రభువు ఆహారం ఇచ్చాడా? ఇవ్వలేదా? ఎవరి వైపు చూశాడు? ఆకాశం వైపు చూశాడా? మనుషుల వైపు చూశాడు? నువ్వు ఎవరి వైపు చూస్తున్నావు? నువ్వు మనుషుల వైపు చూస్తున్నావా? దేవుని వైపు చూస్తున్నావా? ఎందుకు నువ్వు మనుషుల వైపు చూస్తున్నావు? నీ లోపల ఉన్నటువంటి దేవుని శక్తి నీకు అర్థం కాలేదు. అందుకు నువ్వు మనుషుల వైపు చూస్తున్నావు. ఇప్పుడు 5,000 మందికి ఆహారం కావాలి. ఎవరి వైపు చూశాడట? ఆకాశం వైపు కళ్ళెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదా? ఎందుకని? యేసుక్రీస్తుని ఎవరు నివాసం చేస్తున్నాడు? తండ్రి అయినటువంటి దేవుడు నివాసం చేస్తున్నాడు. అందుకని యేసు ప్రభు ఎవరి వైపు చూశాడు? తండ్రి వైపు చూశాడు. నువ్వు దేవుని వైపు చూడాలంటే నీలో ఎవరు నివాసం చేస్తున్నారనే సంగతిని తెలుసుకోవాలి. ఎప్పుడు తెలుసుకున్నావా? నాకు ఎవరు నివాసం చేస్తున్నారు? ఒకప్పుడు ఎవరు నివాసం చేస్తున్నారు? మనలో మనమే విన్నాము. మనలో ఇప్పుడు ఎవరు వచ్చారండి? బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ఎవరు వచ్చారండి మనలో? సాక్షాత్తుగా మృతుల్లో నుంచి లేపినటువంటి దేవుడు సాక్షాత్తుగా మనలో ఏం చేస్తున్నాడండి? వసిస్తూ ఉన్నాడు, నివాసం చేస్తున్నాడు. ఆ శుభ నీకుంటే నువ్వు మనుషుల వైపు చూడవు, నువ్వు దేవుని వైపే చూస్తావు. ఆ శుభ నీకు లేకపోతే నువ్వు మనుషుల వైపు చూస్తావు. మనుషుల వైపు చూస్తే విలువ ఉంటుందా? నీకు ఉంటుందా? అడుక్కునేవాడికి విలువ ఉంటుందా? ఉంటుందా విలువ? మీరు మనుషులు అడుగుంటే అట్లాంటి వాళ్ళే మీరు కూడా. ఇప్పుడు అడుక్కునే వాళ్ళు వస్తారు మన ఇంటికి, వాళ్ళకి విలువ ఉండదు.
అలాగే మనం మనుషులను అడుగుకుంటా ఉంటే మనకు విలువ ఉండదు. ఎవరిని అడగాలి? మనం దేవుడిని అడగాలి. యేసుప్రభు ఎవరిని అడిగాడు? అందుకని దేవుడు అంతే ఇచ్చాడా, ఎక్కువ ఇచ్చాడా? చెప్పండి, మీరు వినలేదా? మాట వినలేదా? ఈ సేవకు మీకు బోధించలేదా? ఎవరికి మాటలు రావట్లేదు? మీకు మాటలు రావా? మీకు ఎంత ఇచ్చాడు? 12 గంపలు. దేవుడిని అడిగి ఎక్కువ ఇస్తాడండి, మనిషిని అడిగి అంతే ఇస్తాడు. నీకు ఎక్కువ ఇచ్చేవాడు కావాలా, అంతే ఇచ్చేవాడు కావాలా? కాదు, నేను మనుషులు అడుగుతున్నాను కనుక అంతే ఇచ్చేవాడు ఉన్నారు. మీకు దేవుడిని అడిగితే మిగిలిపోయే సమృద్ధి ఇస్తాడు. ఆమేన్. ఎందుకని 12 గంపలు ఎందుకు మిగిలాయంటే వాళ్ళు చావని చెప్పారు, వీలు పడదని చెప్పారు. వాళ్ళు మోస్తున్నప్పుడు వాళ్ళకి అర్థమైంది, తండ్రిగా అడిగితే మిగిలిపోయేంత సమృద్ధి అయినా. కాబట్టి మనం ఎలా జీవించాలంటే దేవుని వైపు మన మైండ్ సెట్ ఉండాలి, ఆయనే మన మైండ్లో ఉండాలి. ఎందుకంటే ఆయన ఒక మృతుడు కాదు, ఆయన ఎవరంటే ఆయన సజీవుడు. ఒకప్పుడు మన మృతుడు, మన ఆత్మలో చచ్చిపోయినాం. మనం ఏమైనా తప్పేలు కుమారుడు చచ్చిపోయాడని చెప్తున్నాడు తండ్రి. ఎవరు కదా? చచ్చిపోయి మళ్ళీ బతికాడంట. మనిషి బ్రతుకున్నాడు కదా, తిరుగుతున్నాడు కదా. ఎక్కడ చచ్చిపోయాడంటే ఆత్మలో చచ్చిపోయాడు. ఆత్మలో చచ్చిపోయినప్పుడు దేవుడు మనకు మృతుడిగా ఉంటాడు, ఆత్మలో బ్రతికినప్పుడు దేవుడు మనకు సజీవులుగా ఉంటాడు. ఆమేన్. నీకు ఎలా ఉన్నాడు యేసుప్రభు ఎలా ఉంచుకోవచ్చు? నువ్వు మృతుడిగైనా ఎంచుకోవచ్చు, సజీవుడిగా ఎంచుకోవచ్చు. దేనికైనా ఓకే అయినా. నువ్వు మృతుడిగా ఉండే యేసుప్రభు అంటే ఓకే అంటాడు, సజీవుడిగా ఉండే యేసుప్రభు అంటే ఓకే అంటాడు. నువ్వు ఎట్లా ఎంచుకుంటే అట్లా. కానీ ఆయన సజీవుడు, మన ఆత్మలో తండ్రి అయిన దేవుని ఆత్మ నివాసం చేస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు ఎవరితో డీలింగ్స్ పెట్టుకోవాలి? సజీవుడైనటువంటి దేవుడితో డీలింగ్స్ పెట్టుకుంటే మనకి ఎన్నో మేళ్ళు మనకి ఆయన చేసుకుంటాడు. ఇలాగా స్తుతిస్తూ ఉంటాం దేవుడిని. ఆమేన్. ఆయన మనం స్తుతించేదానికి మనకు సత్సంబంధం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ఒక మంచి సంబంధం పెట్టుకోవాలి. ఎలా? ఆయన ఎంత పరిశుద్ధుడు అంత పరిశుద్ధత కలిగి బ్రతకాలి. అప్పుడు ఆయనకి మనకు సంబంధం ఉంటుంది. ఆయన మనలో వసిస్తున్నప్పుడు ఒక పరిశుద్ధత అనేటువంటిది ఆటోమేటిక్గా మనం ఉత్పత్తి అవుతుంది. ఎక్కడంటే అక్కడ మనం కూర్చోలేదు, ఏంటంటే మనం దాన్ని చూడలేము. ఎందుకని ఒకప్పుడు సచ్చిన వాళ్ళం, ఎక్కడంటే అక్కడ కూర్చునే వాళ్ళం, ఏమైతే ఆ మాట మాట్లాడేవాళ్ళం. ఇప్పుడు మనము పరిశుద్ధులు, అంతకుముందు మనము మృతులు, ఇప్పుడు ఎవరు? మనము పరిశుద్ధమైన మనము సత్సంబంధం కలిగి ఉండేటు జీవితాన్ని మనం అలవర్చుకుంటే మన జీవితంలో ఎన్నో మేలు ఏం చేస్తారంటే ఆయన చేస్తారు. కానీ ఇలాగా మనం ఒక సత్సంబంధం కలిగిన జీవితాన్ని మనం సెట్ చేసుకోవాలి. అది నీ వ్యక్తిగతం. చెప్పండి, అది నేను బలవంతం చేయండి, నీ వ్యక్తిగతం. అది నువ్వు ఎక్కడంటే అక్కడ కూర్చుంటాను, ఎవరికంటే వాళ్ళతో సహవాసం చేస్తాను, దేనంటే దాన్ని చూస్తాను అనుకుంటే అది నీ వ్యక్తిగతం. అది నీకు ఆయన సంబంధం ఉండదు. అందుకే బైబిల్ చెప్తాడు, నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరు. ఎవరంటే నేను పరిశుద్ధుడు, శుద్ధుడా పరిశుద్ధుడా? నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును. నువ్వు పరిశుద్ధత కలిగి ఎప్పుడు ఉండగలవంటే నీ లోపల ఉన్నటువంటి ఆత్మ నీకు బోధిస్తుంది, అభిషేకం నీకు బోధిస్తుంది. ఇక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళబాకు, దీన్ని చూడు, దీన్ని చూడబాకు, దీన్ని తిను, దీన్ని తినగబాకు, వీళ్ళతో సావాసం చేయబాకని చెప్పి లోపల అభిషేకం నీకేం చేస్తుందండి? బోధిస్తుంది. ఆ అభిషేకం బోధన నువ్వు లోపడితే ప్రతి క్షణము నువ్వు పరిశుద్ధత కలిగి ఉంటావు. నువ్వు పరిశుద్ధత కలిగి ఉంటే సరాసరి దేవుని వైపు నువ్వు చూస్తావు. నువ్వు దేవుని వైపు చూస్తే అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువ కార్యాలు నీ జీవితంలో దేవుడు చేస్తాడు. ఆమేన్. అందుకే ఒక భక్తుడు ఈ పాట రాశాడు, నా యేసు నా సొంతము, నీ నాయన సొంతము, నా యేసు నా సొంతము, నీ నాయన సొంతము, నీ నాయన సొంతము, నాకై రక్తము కాచినాడు, తన సొత్తు
మార్చినాడు నా సొంతమైనాడు యేసు నా సొంతమైనాడు నా సొంతమైనాడు యేసు నా సొంతమైనాడు నా యేసు నా సొంతము నాయన సొంతము నాయన సొంతము మళ్ళీ నా వస్త్రము నాపైకి క్షణవస్త్రము నాపకడినాడు మళ్ళీ నా వస్త్రము నాపైకి క్షణవస్త్రము నాపకడినాడు నా సొంతమైనాడు యేసు నా సొంతమైనాడు నా సొంతమైనాడు నా సొంతమైనాడు నా యేసు నా సొంతము నాయన సొంతము నా యేసు నా సొంతము నాయన సొంతము నాయన సొంతము. హల్లెలూయా. ఎవరు సొంతం నువ్వు? ఏం మాట్లాడు? ఏసై సొంతం, మీ సొంతం మీరు. మిమ్మల్ని ఏం చేశాడు ఏసయ్య? కొనుక్కున్నాడు రక్తం ఇచ్చి. ఈ ఫోన్ కొనుక్కున్నప్పుడు నీ విషయంలో శ్రద్ధ తీసుకున్నానా? తీసుకోను నేను. నీ విషయం ఏసై శ్రద్ధ తీసుకుంటాడా? తీసుకోలేదు. ఎందుకు? ఇది కొన్నానంటే దీని గురించి పూర్తి బాధ్యత నాదే. నేను యేసు ప్రభువుని కొనుక్కున్నాడు నీలో ఉండేదానికి, నీలో తన ఆత్మను ఉంచేదానికి, నువ్వు ఆయన సొంతమై ఉండేదానికి, ప్రతి క్షణము నువ్వు ఆయన మీద ఆధారపడేదానికి నేను కొనుక్కున్నాడు. ఈ విషయం నువ్వు తెలుసుకుంటే ప్రతి విషయంలో నువ్వు ఆయన వైపు చూస్తావు. ప్రతి విషయం నువ్వు ఆయన వైపు చేసినప్పుడు ఆయన ఇచ్చే సమృద్ధి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎలా ఉంటుంది? చాలా. మనుషుల వైపు చూస్తే చాలా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనుషులైతే నీ కంటికి కనబడతారు, నేనైతే కంటికి, ఆయన కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనుషు హృదయానికి అసలు అర్థమే కావు. ఆత్మ సంబంధులకు మాత్రమే ఆయన కార్యాలు అర్థమవుతాయి. శరీర సంబంధులకి ఆ కార్యాలు చెప్పండి అర్థం కానీ. మా పరిచయంలో నేను ఇంటి దగ్గర నుంచి మా తల్లిదండ్రులు విగ్రహారాధకులు పంపించేశారు ఇంట్లో నుంచి. యేసు ప్రభు నమ్ముకున్నాను. నేను కట్టుబడులతో ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వచ్చాను. మార్కెట్ బట్టలు అంటే తీసేసినటువంటి బట్టలు, సెకండ్ హ్యాండ్ బట్టలు వేసుకొని పరిచయం చేసి ఎక్కువ నడకే, అంటే ఛార్జీలు లేవు, అందువల్ల నడవాల్సి వచ్చింది. కొద్ది రోజులు గడిచిన తర్వాత సైకిల్ ఇచ్చారు. అప్పుడు సైకిల్ మీద పరిచయం చేసుకోవచ్చు. అప్పుడు సైకిల్ మీద పరిచయం చేస్తున్నప్పుడు నేను అనుకున్నాను, నేను బండి మీద సేవ చేయకుండా బండి నాకు ఇస్తాడా దేవుడు అని బండి మీద సేవ చేస్తున్న సేవకులను చూసి నేను అనుకునేవాడిని. తర్వాత కారులో సేవ చేస్తున్న సేవకుని నాకు ఇస్తాడా దేవుడు అని కారులో సేవ చేస్తున్న సేవకులను చూసి అనుకునేవాడిని. వ్యాన్లో సేవ చేస్తున్నటువంటి వాళ్ళని చూసినప్పుడు వ్యాన్ ఇస్తాడా, వ్యాన్లో సేవ చేయగలమా అని అనుకున్నాను. కానీ ఏదైతే ఇస్తాడనుకున్నామో అన్నీ దేవుడు నాకు ఇప్పుడు ఇచ్చేస్తున్నాడు. దేవుడి వైపు చూసినప్పుడు మనం ఎన్నటికీ సిగ్గుపరచబడమండి. దేవుడి
ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా. ఇక్కడ మనం ఎవరి వైపు చూడాలి? ఎప్పుడు చూస్తాం? అది మనలో ఆయన వసిస్తున్నాడు అనుకున్నప్పుడు మాత్రమే చూస్తాం. అంటే దాని అర్థం ఏంటంటే పరిశుద్ధత కలిగినప్పుడే చూస్తాం. పరిశుద్ధత కోల్పోతే నువ్వు మనుషుల వైపు ఏం చేస్తావు? చూస్తావు. మనుషుల వైపు చూసినప్పుడు మనుషులు నీకు కొంచెం ఇస్తారు, మళ్ళీ అడుగుతారు. దేవుని వైపు చూసినప్పుడు ఎక్కువ ఇస్తాడు, మళ్ళీ అడగడు. ఏం చేయడు? మళ్ళీ. కాబట్టి ఇంత విలువ నీకు ఇచ్చాడు దేవుడు. ఇంత ఉన్నతమైన వ్యక్తి నువ్వు సాధారణమైన వ్యక్తి కాదు, అంత విలువైన వ్యక్తివి. అంటే విలువైన దాన్ని కొనుక్కుంటాం, విలువ తక్కువైందని మనం కొనుక్కో. అంటే పాపానికి అమ్మకండి నిన్ను నన్ను విలువైన రక్తంతో ఏం చేశాడండి? మననైనా. కాబట్టి మనుషుల దృష్టికి విలువ లేకపోయినా దేవుడి దృష్టిలో చాలా విలువైన వ్యక్తి. ఆమేన్. ఈ విషయం మర్చిపో. మన మనుషుల దృష్టికి విలువ లేని వాళ్ళం, దేవుడి దృష్టికి ఎందుకు విలువైన వాళ్ళం? ఆయన సరాసరి తన కుమారుని ఆత్మని ఏం చేశాడు? మన హృదయంలో ఉంచాడు. ఇక్కడ మనం ఇప్పుడు దేవుని దృష్టికి చాలా విలువైనటువంటి వాళ్ళం. ఎప్పుడు అది విలువైనటువంటి జీవితం అనిపిస్తుంది అంటే ఆయన ఎంత పరిశుద్ధుడిగా ఉన్నాడో అంత పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడు మనం చాలా విలువైనటువంటి వాళ్ళమని బైబిల్ చెప్తా ఉంది. అందుకే క్రొత్త నిబంధనలో 1 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో దైవజనుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి మాట చెప్తున్నాడు. చదవండి ఆ మాట. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగురా. ఎవడైనను దేవుని ఆలయంలో పాడు చేసినట్లా పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమైనది, మీరు దేవుని ఆలయమై ఉన్నారని. ఎవరండి మనము? ఇదే దేవుని ఆలయమా? ఇది దేవుని ఆలయం కాదు. ఎవరు దేవుని ఆలయం? మనము దేవుని ఆలయం. ఇది మనం ఉండేదాన్ని కట్టుకున్నటువంటి కట్టుబడింది. దేవుని ఆలయం ఇది కాదు. దేవుని ఆలయం ఎవరు? మనము. దేవుడు ఇక్కడ కాదు నివాసం చేస్తాడు, మనలో నివాసం చేస్తాడు. మనం ఎక్కడికి వస్తామో ఆడ మనతో కూడా వస్తాడు ఆయన. ఎక్కడికి పోతామో మనతో కూడా పోతుంటాడు. మీరు దేవుని ఆలయం ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగురా. ఎరుగురా అంటున్నాడంటే చాలా విషయాలు మనం తెలుసుకుంటాం. మనకి ఎంత పొలం ఉందో, మనకి ఎంత జీతం వస్తుందో, ఎన్ని జతల బట్టలు ఉన్నాయో, బీరువాలో ఎంత డబ్బులు పెట్టామో, మాటికి ఇవన్నీ జ్ఞాపకం వస్తాయి. అయితే ఏమీ జ్ఞాపకం ఉంచుకోవాలంటే మనం దేవుని ఆలయం ఉన్నాయన్న సంగతి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అందుకే మీరు ఎరుగురా. ఇక్కడ దేవుని మనలో నివాసం చేస్తున్నాడు కనుక, దేవుడు మనలో నివాసం చేస్తున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా. దేవుడు ఆలయాన్ని ఎవరైనా పాడు చేస్తే దేవుడు వాడిని ఏం చేస్తాడట? కాబట్టి ఈ ఆలయాన్ని కానీ పాడు చేస్తే దేవుడు ఆ మనిషిని పాడు చేస్తాడు. కాబట్టి ఒక మనిషి పాడైపోతున్నాడంటే కారణం ఏంటి? ఈ దేవుని ఆలయాన్ని ఏం చేస్తున్నాడు? ఆ మనుషుడు పాడు చేస్తున్నాడు కనుక ఆ మనిషి ఏమైపోతున్నాడు? దేవుడు ఆలయం ఎలాంటిది? పరిశుద్ధమైనది. ఎవరు నువ్వు? నీకు దేవుని ఆలయం పేరు పెట్టేటట్టు నువ్వు ఎలా ఉండాలి? ఎవరి దృష్టికి? సేవకుడి దృష్టిగా, దేవుని దృష్టిగా? సేవకుడు ఎప్పుడు చూడడం మిమ్మల్ని 7 నేత్రాలతో దేవుడు చూస్తూ ఉంటాడు. ఎన్ని నేత్రాలు ఉన్నాయి ఆయనకి? 7 నేత్రాలు అట ఆయనకి. 2 నేత్రాలు ఉంటేనే పెద్ద ఆకాశం, మనకి ఇంత దూరం ఆకాశం చూస్తున్నాం. 7 నేత్రాలు ఉన్నాయంటే మన జీవితం అంతా కూడా దేవుడికి తెలుసు. లేచుట తెలుసు, కూర్చుంటా తెలుసు, మన నడక తెలుసు, పడక తెలుసు, మాట నాలుగు రాకమునిపై ఏం మాట్లాడతామో కూడా తెలుసు. మన జీవితం అంతా దేవుడికి తెలుసు. ఆయనకి ఏది మనం దాచిపెట్టలేదు. కానీ ఈ దేహాన్ని మనము దేవాలయంగా శ్రద్ధగా పరిశుద్ధంగా కాపాడుకుంటే దేవుడు నీ జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తాడు. నేను భద్రపరుస్తాడు, నీకు సహాయం చేస్తాడు. కనుక
దేవుడు మనలో వసిస్తున్నాడు అనేటువంటి సుఖ ఎక్కడున్నా ఏం చేస్తున్నా మనకు ఆ సులువుతో మనం నడుచుకోండి. అలా నడిపించబడుతుంటే మనం ఖచ్చితంగా ప్రతి సందర్భంలో ప్రతి శోధనలో కూడా మనకు ఆయన సహాయము చేస్తాడు. దేని ద్వారా? దేవుడు మనలో నివాసం చేయడం ద్వారా మనకు దేవుడు సహాయం చేస్తాడు. ఇది ఒక సత్యం. మనలో ఆయన నివాసం చేస్తున్నాడనే సులువు అనుకుంటే ఖచ్చితంగా మనకు ఆయన సహాయం చేస్తాడనే విశ్వాసం వస్తుంది. ఆమేన్. నీలో ఆయన నివాసం చేయలేదనుకుంటే నీకు విశ్వాసం రాదు. విశ్వాసం అనేది ఎవరికండి? ఎవరైతే దేవుని ఆత్మకు ఆలయంగా ఉన్నారో వాడికి వస్తుందండి విశ్వాసం. దేవుని ఆత్మకు వాళ్ళ ఆలయం కాకపోతే వాళ్ళకి అల్ప విశ్వాసం వస్తూ ఉంటుంది. ఇది చేయలేడు దేవుడు, దాన్ని చేయలేడు దేవుడు అని చెప్పనుకుంటాం. కాబట్టి మా విశ్వాసులు విశ్వాస మాటలు మాట్లాడుతున్నారంటే నాకు అర్థమైపోద్ది. ఓహో, వీళ్ళు దేవుడు ఉన్నాడనే సంగతి వాళ్ళకి గ్రహింపుంది కనుకనే విశ్వాసం మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు అల్ప విశ్వాసం మాటలు మాట్లాడుతున్నారంటే వాళ్ళ లోపల దేవుడు ఉన్నాడన్న సంగతి వాళ్ళకి తెలియనే. అందుకని వాళ్ళు ఏ మాటలు మాట్లాడుతున్నారు? అల్ప విశ్వాసం మాటలు. నువ్వు మాట్లాడే మాటలను బట్టి వీళ్ళు ఆయన వసిస్తున్నాడా లేదనే సంగతి అర్థమైపోతుంది. నువ్వు అల్ప విశ్వాస మాటలు మాట్లాడుతున్నావంటే నీలో వసిస్తున్న దేవుడు నీకు గ్రహింపు లేదు కనుకనే అల్ప విశ్వాస మాటలు మాట్లాడతావు. ఇలాగా మన పితరులు మరి మొదటి సమయాల గ్రంథం 17వ అధ్యాయము 26వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ దావీదు మాట్లాడుతున్న మాటలు మనం చూస్తాం. మొదటి సమయాల గ్రంథం 17వ అధ్యాయము 26వ వచనం. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు వానిని చంపి ఇశ్రాయేలు నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొక్క నిలిచిన వారిని అడుగుగా జనులు వాని చంపిన వానికి ఇట్లు చేయబడునని అతనికి ఉత్తరం ఇచ్చిరి. చాలు. దావీదు మాట్లాడుతున్నాడు, జీవము గల దేవుడని మాట్లాడుతున్నాడు. ఆమేన్. జీవము గల దేవుడు అంటే సజీవుడైన దేవుడు అని మాట్లాడుతున్నాడు. దావీదుకు ముందున్నారు యుద్ధంలో, ఆ మాట ఎవరు మాట్లాడలేకపోయారు. సౌలు ఉన్నారు యుద్ధంలో, దావీదు అన్నలున్నారు యుద్ధంలో. వాళ్ళు గొలియాతును చూసి పారిపోతున్నారు, కానీ జీవము గల దేవుడు అనే మాట వాడి నోట్లోంచి రాలేదు. మన దేవుడు ఎలాంటి వాడు? జీవము గల దేవుడు. జీవము గల దేవుడు మనం ఏదైతే మాట్లాడతామో దాన్ని స్థిరపరుస్తాడు. ఆమేన్. దావీదు ఏదైతే మాట్లాడాడో దేవుడు ఏం చేశాడు? దాన్ని స్థిరపరిచాడు. అది దావీదుకి వాళ్ళకు ఉండే వ్యత్యాసం. అల్ప విశ్వాసులకి విశ్వాసం ఉండే వ్యత్యాసం ఏంటి? విశ్వాసులకి దేవుడు జీవము కలిగిన వాడు, అల్ప విశ్వాసులకి ఆయన అద్భుతమైనటువంటి వాడు. ఏమంటున్నాడు దావీదు? జీవము గల దేవుని సైన్యము తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అని మాట్లాడుతున్నాడు. అంటే పూర్తిగా దేవుని వశంలో ఉండి మాట్లాడుతున్నాడు. ఎవరి వశంలో ఉండి? దేవుని వశంలో ఉండి మాట్లాడుతున్నాడు. మరి దావీదు మాట్లాడినటువంటి మాటలను అందరు విన్నారు. సౌలుకి చెప్పారు. సౌలు అంటున్నాడు, నువ్వు యుద్ధం చేయలేవు అంటున్నాడు. ఏమంటున్నాడు? ఆత్మ లేనటువంటి వాళ్ళు ఏ మాటలు మాట్లాడతారు? అల్ప విశ్వాసం మాటలు మాట్లాడతారు. నీ వల్ల కాదు, అది జరగదంటారు. దావీదు వెనకంజ వేసాడా? ఎందుకని? తనలో ఉండే శక్తి తనకు తెలుసు కనుక ధైర్యంగా దావీదు వెళ్ళి గొలియాతును ఒకే ఒక రాత్రిలో కొట్టి చంపేశాడు. కారణం దావీదులో ఉండే విశ్వాసము శత్రువును జయించడానికి కారణమైంది. దావీదులో ఉండే బలమా? కాదు. దావీదులో ఏముంది? విశ్వాసం. ఏముంది చెప్పండి? మీలో ఏముండాలా? విశ్వాసం. అన్నిటికంటే గొప్పదేంటి? విశ్వాసం. ఏంది ఆ విశ్వాసం? జీవము గల దేవుడు నాలో ఉన్నాడని చెప్పడమే విశ్వాసము. ఈ విశ్వాసం మాటలు మాట్లాడితే నువ్వు చెప్పే మాటను ఏం చేస్తాడండి? ఆయన స్థిరపరుస్తాడు. ఎక్కువ క్రైస్తవులు
విశ్వాసం లేని మాటలు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అర్థమైపోద్ది వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయటం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తే వాళ్ళు మాట్లాడే ప్రతి మాట విశ్వాసపు వాక్కుగా ఉంటుంది. ఎలా ఉంటుంది? కొన్ని సందర్భాల్లో మనకి విశ్వాసం లేకపోయినా పరిస్థితులు ఏం చేస్తాయంటే విశ్వాసంలోకి నడిపిస్తాయి. ఏం చేస్తాయి? పరిస్థితులు మనల్ని. సార్ సువార్త మేము ప్రకటిస్తా ఉన్నాం ఒక ఊళ్ళో. ఆ ఊళ్ళో సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఒక అమ్మాయి వచ్చింది నా దగ్గరికి. తల్లిదండ్రులు కూడా వచ్చారు. వాళ్ళు వచ్చి ఒక ప్రాబ్లం చెప్పారు. ప్రాబ్లం చెప్పారు. ఆ ప్రాబ్లము ఏం చెప్పారంటే, అయ్యా మాకు 2 అమ్మాయిలు, ఇప్పుడు నేను గర్భవతిగా ఉన్నాను, స్కానింగ్లో గర్భంలో ఉండే బిడ్డ ఆడపిల్ల అని చెప్పారు. మీరు ప్రార్థన చేస్తే ఆడపిల్ల మగపిల్లవాడుగా మార్చబడతారని చెప్పారు. ఆమె ఏంటి? ఆడపిల్ల ఆ కళ్ళు తిరిగిపోయినాయి. ఎంత విశ్వాసం ఉంది వాళ్ళకి! నాకు విశ్వాసానికి వచ్చారు వాళ్ళు. ప్రభువా వాళ్ళ విశ్వాసాన్ని స్థిరపరచని చిన్న ప్రార్థన చేశాం. నెక్స్ట్ డే స్కానింగ్కి వెళ్ళారు. మాకు పిల్లవాడు ఇప్పుడు 7 సంవత్సరాల బిడ్డ. ఆ పిల్లవాడిని చూసినప్పుడల్లా కూడా విశ్వాసం చూడు ఎంత గొప్పదో. ఏంటి గొప్పది? ఏం చెప్పండి? ఇక్కడ విశ్వాసం అనేది లేనిదాన్ని ఉన్నట్టు చేస్తుంది, ఉన్నదాన్ని. కాబట్టి ఎప్పుడు మనం ఏ మాట మాట్లాడాలి? చెప్పాలి. ఏ మాట మాట్లాడాలి? మాట్లాడలేదు, వేరే చేయలేదు, మాట్లాడండి. ఏది ఏ మాట మాట్లాడాలి? మనము ఏ మాటలు మాట్లాడకూడదు? ప్రస్తుతానికి ఏం మాట్లాడుతున్నాం? ఇక్కడ చెప్తున్నారు ఇంటి దగ్గర ఏ మాటలు వస్తున్నాయి మీకు ఇప్పుడు? అన్ని అల్ప విశ్వాసం మాటలే. ఇక్కడికి వచ్చి మేము విశ్వాసం పోస్తే ఆ కొద్దిసేపు మీరు రేస్ అవుతారు. ఇంటికి వెళ్తారు యథాప్రకారం అల్ప విశ్వాసం మాటలు. కాబట్టి మనం అట్లా మాట్లాడకూడదు. ఇంటి దగ్గర ఏ మాట మాట్లాడుతున్నామో చర్చలో కూడా దావీదు ఏ మాట మాట్లాడాడు? విశ్వాసం మాట మాట్లాడి విజయాన్ని పొందుకున్నాడు, రాజు అయ్యాడు. విశ్వాసాన్ని బట్టి మన స్థితి, మన స్థాయి మార్చబడుతుంది. బహుమానం పొందుకున్నాడు. విశ్వాసాన్ని బట్టి నీ స్థాయి మార్చబడుతుంది. కనుక మనలో వసిస్తున్న దేవుడు దేని మాట్లాడితే కార్యం చేస్తాడు? విశ్వాసం మాట మాట్లాడితే కార్యం చేస్తాడు. అల్ప విశ్వాసం మాట మాట్లాడితే దేవుడు ఏం చేయలేడండి? కార్యం చేయలేడు. సౌలు విశ్వాసం మాట మాట్లాడినా చేసినవాడే. సౌలు ఏ మాట మాట్లాడుతున్నాడు? మనం యుద్ధం చేయలేము. వాడు చిన్నప్పటి నుంచి యుద్ధాభ్యాసము, శత్రువు గురించి ఎక్కువ తెలుసుకున్నాడు సౌలు. దావీదు దేవుడి గురించి ఎక్కువ తెలుసుకున్నాడు. నువ్వు శత్రువు గురించి ఎక్కువ తెలుసుకుంటావా? దేవుడి గురించి ఎక్కువ తెలుసుకుంటావా? లేదు, సమస్య గురించి ఎక్కువ తెలుసుకుంటావు. ఒక అనారోగ్యం వచ్చేసింది, అమ్మ ఇది వీలు పడదని చెప్తే దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటావు. అమ్మో నాకు వీలు పడదట, నీకు వైద్యమే లేదట, నువ్వు మరణం అట, దీని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు. కానీ మించిన దేవుడి గురించి నువ్వేం చేయలేకపోతున్నావు. ఆలోచించు. దావీదు దేవుడి గురించి ఎక్కువ ఆలోచించాడు. కానీ మనం దేవుడి గురించి ఎక్కువ ఆలోచించాలి. శ్రమల గురించి కాదు, సమస్యల గురించి కాదు, దేవుడి గురించి ఎక్కువ ఆలోచించాలి. అలా నువ్వు ఆలోచిస్తే విశ్వాసం మాట మాట్లాడతావు. నీ మాటను దేవుడు ఏం చేస్తాడండి? స్థిరపరుస్తాడు. అప్పుడు దేవుని మనం స్తుతిస్తాం. దావీదు దేవుని స్తుతించాడు. మాట్లాడింది నేను, యుద్ధం చేసింది నువ్వు, నేను నిమిత్త మాత్రుడిని, మాట్లాడు నా పని. ఎవరిదండి కష్టం? యుద్ధం చేసేవాడిది కష్టమా? మాట్లాడేవాడిది కష్టమా?
సంకోచంలో దేవుడిది కష్టం, నీకు సులభం. నువ్వు మాట్లాడటమే నీ పని, సంకోచం ఎవరి పని? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎవరి పని? యేసయ్య పని. ఆహారం సమకూర్చడం ఎవరి పని? తండ్రి పని. ఎవరి పని? మాట్లాడటం నీ పని, కార్యం చేయటం ఆయన పని. కాబట్టి నువ్వు మాట్లాడే ప్రతి మాట విశ్వాసంతో నువ్వు మాట్లాడితే నీ మాట దేవుడు సమర్పిస్తాడు. ఇంత మంచి తండ్రి మనలో ఉన్నాడు. తండ్రిగాను, కుమారుడుగాను, పరిశుద్ధాత్మగాను 3 రకాల శక్తి మనలో పోస్తున్నాడు. ఆమేన్. పాత నిబంధనలో ఒకే ఒక శక్తి ఉంది, క్రొత్త నిబంధనలో 3 రకాల శక్తులు. అందుకే ప్రభు చెప్పాడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు నేను చేసే కార్యాలు కాదు ఆకంటే గొప్పవి చేస్తా ఉన్నాడు. ఆమేన్. ప్రభువు కంటే మనం గొప్ప కార్యాలు చేస్తా ఉంటున్నాడు. ప్రభువే గొప్ప కార్యాలు చేస్తే ప్రభు కంటే గొప్ప కార్యాలు మనం చేస్తామని చెప్పి వాగ్దానం చేశాడు. కానీ మనము ఎట్లా జీవిస్తే ఈ కార్యాలు చూస్తాం, ఎట్లా ఉంటే దేవుని అద్భుతాలు చూస్తామంటే ఆయన మనలో వసిస్తున్నాడని, మనలో జీవం కలిగిన దేవుడు ఉన్నాడని, మనం మాట్లాడే ప్రతి మాటని ఏం చేస్తాడండి? ఆయన స్థిరపరుస్తాడు. ఈ సృహతో ఎల్లప్పుడూ నువ్వు జీవిస్తే నీకు అనేకమైన మేలు ఏం చేస్తాడండి? ఆయన చేస్తాడు. దాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తాడు. తర్వాత విషయము దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం. దానియేలు గ్రంథం 3:17. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ రక్షించకపోయినను రాజా ఈ దేవతలను మేము పూజింపు మరియు నీవు నిలువ పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకును. చాలు. ఇక్కడ శత్రుకు మేషకు అభివృద్ధి అంటున్నారు, మేము సేవిస్తున్న దేవుడు. దేవుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు సేవిస్తున్నారు. దేవుడిని సేవించడం అంటే చేతులతో ఏదో ఇచ్చి కాదు సేవించడం, దేవుని వాక్యాన్ని సేవించడం. ఆమేన్. దేవుడి వాక్యాన్ని ప్రాణప్రదంగా ఎంచుకోవటం. దేని ఎంచుకోవాలి మనము? దేవుని వాక్యాన్ని ఎలా ఎంచుకోవాలి? ప్రాణప్రదంగా ఎంచుకోవాలి. ఎవరైతే పరిశుద్ధాత్ముడు వసిస్తుంటాడో దేవుని వాక్యం అంటే వాళ్ళకి ప్రాణం. దేవుని వాక్యానికి వ్యతిరేకమైన జీవితం వాళ్ళు జీవించలేరు. అందుకే వీళ్ళు అంటున్నారు, మేము సేవిస్తున్న దేవుడు మండుచున్న అగ్నిగుండమును తప్పించుటకు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా సరే ఈ విగ్రహానికి మేము మొక్కము అంటే వాళ్ళ ప్రాణం కంటే కూడా ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పిన మాట ప్రాణం కంటే ఎక్కువ. దేనికంటే ఎక్కువ? ఈ బైబిల్లో చెప్పిన ప్రతి మాట దేనికంటే ఎక్కువగా ఎంచుకోవాలి? మన ప్రాణం కంటే. ఒకరోజు ఎట్లా మనం చనిపోవాలి? బ్రతుకుంటామా? వీళ్ళు ముగ్గురు అనుకున్న ఒకరోజు ఎట్లా చనిపోవాలి? నా దేవుడు రక్షించినా సరే రక్షించకపోయినా సరే మేము మాత్రం ఈ వాక్యాన్ని తప్పము. ఈ దేవుడు వాక్యాన్ని తప్పం. మా దేవుడు రోషం కలిగిన దేవుడు. ఆకాశమందు భూమి యందు భూమి కింద ఏ విగ్రహాన్ని చేసుకోకూడదు, దేనికి సాగిలా. మా దేవుడు రోషం కలిగిన దేవుడు. కాబట్టి ఆయన చెప్పినటువంటి మాటను హృదయపూర్వకంగా మేము అంగీకరిస్తామని వాళ్ళు అన్నారు. రాజు మౌనంగా ఉండేది, కానీ 700 అగ్నిగుండం చేశాడు. బలిష్ఠులైన మనుషుని పిలిపించాడు. మాంతంగా అగ్నిగుండంలో విసిరివేసినప్పుడు 4 ఆయన అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆమేన్. మనం ఏ మాట అయితే చెప్తామో, మన దేవుని సామర్థ్యం గురించి మనం చెప్తాము, మన ఆ దేవుని సామర్థ్యం ఆయన చూపించేవాడుగా ఉన్నాడు. ఎవరు దేవుని సామర్థ్యం గురించి చెప్తారంటే దేవుని వాక్యాన్ని సేవించేవాడు. ఆమేన్. దేవుని వాక్యాన్ని ప్రాణప్రదంగా ఎంచుకోవాలి. నువ్వు డైలీ బైబిల్ చదువుతున్నావా? నువ్వు ప్రాణప్రదంగా ఎంచుకుంటే నువ్వు బైబిల్ చదువుతావు. నువ్వు బైబిల్ చదవటం లేదంటే దేవుని వాక్యం నువ్వు ప్రాణప్రదంగా ఎంచుకోవాలి. బైబిల్ ప్రతిరోజు చదవాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి, ఆత్మీయ క్రమానికి రావాలి. ఇవన్నీ ఎవరు చేస్తారంటే వాక్యాన్ని ప్రాణప్రదంగా ఎంచుకున్న వాళ్ళు ఇవన్నీ చేస్తారు. వాళ్ళు ఏదో చెప్తే గద్దిస్తే కాదు, వాళ్ళు ప్రాణప్రదంగా ఎంచుకున్నారు కనుక. ప్రాణప్రదంగా ఒక మనిషిని ప్రేమిస్తున్నప్పుడు ప్రతి సందర్భంలో ఆ మనిషి దగ్గరికి వస్తూనే ఉంటాం మనం.
ఆ మనిషితో మాట్లాడుతూనే ఉంటాం, ఆ మనిషితో సావాసం చేస్తూనే ఉంటాం. నువ్వు ప్రాణప్రదంగా ప్రేమించకపోతే ఎప్పుడో ఒకప్పుడు వస్తుంటావు. ప్రాణప్రదంగా ప్రేమిస్తే ఆ మనిషిని విడిచిపెట్టి దూరంగా ఉండలేవు. దేవుడు మనకు వాక్యంగా కనపడు. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యమే మనకు దేవుడు. దేవుడు ఏదో నీకు తెల్లటి ఆకారంలో ఇంటికి రాడు. వాక్యం నువ్వు ప్రాణప్రదంగా ఎంచుకుంటే నువ్వు దేవుడిని సేవించేవాడు. నువ్వు దేవుణ్ణి సేవించేవాడవైతే నీకు దేవుని సామర్థ్యత నీకు అర్థమవుతుంది. ఆమె ఎలాంటి శ్రమలు శోధనలు నీ మీదకి వచ్చినా దేవుడు నిన్ను కాపాడాలంటే వాక్యాన్ని నువ్వు ప్రాణప్రదంగా ఎంచుకోవాలి. ఎవరైతే పరిశుద్ధాత్మలో వసిస్తూ ఉంటాడో వాళ్ళకు వాక్యమే ప్రాణం, వాక్యమే వాళ్ళకు ఊపిరి. వాక్యం తప్పి వాళ్ళు జీవించలేరండి. వాక్యం ఎలా చెప్తే అలా ప్రవర్తిస్తారు. వాళ్ళు రాజుని లెక్క చేయలేదు, అగ్నిగుండాన్ని లెక్క చేయలేదు, వాళ్ళు మంచి ఉద్యోగంలో ఉన్నారు, ఉద్యోగాన్ని లెక్క చేయలేదు. దేవుడు రాసినటువంటి ధర్మశాస్త్రాన్ని ఏం చేశారండి, వాళ్ళు ప్రాణప్రదంగా ఎంచుకున్నారు. లోకంలో ఉండే మనుషులు ఎవరు మాట్లాడితే వాళ్ళు మాట్లాడతారు, మనం వాళ్ళ మాట వెళ్ళాము. దేవుడు వాక్యం కంటే వాళ్ళ మాటకు మనం ప్రాముఖ్యత ఇవ్వమంటే, ఎందుకంటే మనం ఇది సేవిస్తున్నాం. మనము ఈ వాక్యమే మనకు ప్రాణం, ఈ వాక్యమే మనకు ఊపిరి, ఈ వాక్యం మనకు జీవం. ఈ వాక్యం లేకపోతే మనం బ్రతకలేము. అలాగా నువ్వు వాక్యాన్ని సేవించే వ్యక్తివైతే నీకు దేవుని సామర్థ్యత నీకు అర్థమవుతుంది. నువ్వేం చెప్తావో అది దేవుడు చేస్తాడు. వీళ్ళేం చెప్పారో చేసేదా చేయలేదా? మా దేవుడు అగ్నిగుండాన్ని తప్పించేదానికి దేవుని సామర్థ్యత నీకు తెలియాలండి. నువ్వు వాక్యాన్ని ప్రాణప్రదంగా ఎంచుకుంటావు. దానికంటే విలువైన ఏది ఎంచుకోలేవు. కనుక ప్రియులారా, దేవుడు మీలో నివాసం చేస్తున్నప్పుడు అది ఒకరు బోధించాల్సిన అవసరం లేదు. ఇట్లుండి అట్లుండని నీకు లోపల పరిశుద్ధాత్మ అభిషేకం నీకు బోధిస్తుంది. వాక్యాన్ని ప్రాణప్రదంగా ఎంచుకుంటే నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడని చెప్తాది. ఆ పరిశుద్ధాత్మ బోధ విని వాక్యాన్ని ప్రాణప్రదంగా ఎంచుకున్నప్పుడు నువ్వు చెప్పినటువంటి మాటలు ఆయన ఏం చేస్తాడండి, స్థిరపరుస్తాడు. అర్థమవుతుందా? చెప్పిన మాట కొంచెం అర్థమవుతుందా? అర్థం కావట్లేదు. మన సబ్జెక్ట్ ఏంటి? మనము దేవుని ఆలయం. మళ్ళీ ఎవరు నివాసం చేస్తున్నాడు? దేవుడు నివాసం చేస్తున్నాడు. కాబట్టి ఈ ఆలయాన్ని పాడు చేసుకుంటే దేవుడు ఏం చేస్తాడట? ఈ ఆలయాన్ని పవిత్రంగా కాపాడుకుంటే అనేక ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. దావీదు చెప్పిన మాటను దేవుడు స్థిరపరిచాడు. శత్రుకు మేషకు అబేద్నెగో చెప్పినటువంటి మాటను దేవుడు స్థిరపరచలేదా? ఎంత విలువైన వ్యక్తులు! అగ్ని కంటే బలమైన వ్యక్తులు వాళ్ళు ముగ్గురు. రాజు కంటే బలమైన వ్యక్తులు. దేన్ని బట్టి? వాళ్ళు వసిస్తున్న దేవుని బట్టి వాళ్ళు ఎంతో గొప్ప బలవంతులైన లైఫ్లో చూపిస్తూ ఉంది. బబులోను సామ్రాజ్యంలో నిజమైన దేవుడు ఎవరో అందరికీ చూపించారు. అగ్నిగుండంలోకి దిగి వచ్చినటువంటి ఆయన, తెల్లటి ఆకారంతో తిరుగుతున్నటువంటి ఆయన చూసినటువంటి రాజు ఆశ్చర్యపోయాడు. మనం ముగ్గురు మనుషులు వేస్తే ముగ్గురు మనుషులు ఏమైపోయినారు? నలుగురు మనుషులుగా మారిపోయారు చెప్పి రాజు ఆశ్చర్యపోయాడు. కాబట్టి దేవుణ్ణి ప్రపంచానికి చూపించాలంటే మనం దేవుణ్ణి సేవించే వాళ్ళం అయితే ప్రజలందరికీ చూపిస్తామంటే మనం ఆయన సజీవుడు అనే విషయాన్ని చూపిస్తాం. ఎన్నో శ్రమలు శోధనలు మన మీదకి వచ్చినా అవి మనం ఏమీ చేయలేవు. ఎందుకంటే ఆయన ప్రాణప్రదంగా ఎంచుకున్నప్పుడు అన్ని శ్రమల నుంచి శోధనల నుంచి మనల్ని ఏం చేస్తాడండి ఆయన? బైబిల్ చెప్పరా, రావని చెప్పరు, వస్తాయని చెప్తారు బైబిల్. ఆ శ్రమలన్నింటిలో నుంచి దేవుడు మనల్ని ఏం చేస్తాడట? ఎప్పుడు దేవుని నువ్వు సేవిస్తే, సేవించడం అనేది ప్రాణప్రదంగా దేవుని వాక్యాన్ని ఎంచుకుంటే అన్ని శ్రమల నుంచి ఆయన విడిపిస్తాడు. తర్వాత విషయానికి వస్తే అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయము 25-26 వచనాలు. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు ప్రార్థించు కీర్తనలు పాడుచుండెడి, ఖైదీలు విలుచుండెడి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకునేను,
అందరి బంధకములు కూడాను. హల్లెలూయా. మధ్యరాత్రి వేళ ఎప్పుడు ప్రార్థన చేశారండి వాళ్ళు? మధ్యరాత్రి వేళ ప్రార్థన చేయడం అనేది ఏమి చూపిస్తుందంటే ఏ సమయంలోనైనా దేవుడు పనిచేసేవాడుగా ఉన్నాడు. మధ్యరాత్రి వేళ అధికారులు పనిచేయరు, కానీ మధ్యరాత్రి వేళ దేవుడు పనిచేస్తున్నాడు. మధ్యరాత్రి వేళ ప్రార్థన చేస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే ప్రార్థన అనేది చాలా విలువైంది. ఎలాంటిదంటే ప్రార్థన చాలా విలువైంది. వాళ్ళు ప్రార్థన చేశారు, విలువైనటువంటి ప్రార్థన చేశారు. అకస్మాత్తుగా మహాభూకంపం కలిగింది, శరసాల పునాదులు అదిరిపోయినాయి, తలుపులు తెరుచుకున్నాయి, అందరి బంధకాలు. అంటే అన్నిటికంటే శక్తివంతమైనది ఏంటి? ప్రార్థన. భూకంపం కలగజేసింది ఏంటండి? ప్రార్థన. శరసాల పునాదులు అదరగొట్టింది ప్రార్థన. సంఖ్యలు తెచ్చేసింది ప్రార్థన. తలుపులు తెరిపించింది ప్రార్థన. ప్రభుత్వాన్ని మార్చేసింది, తెగదిగాన్ని రక్షించింది. నీకు ఊపిరి ఏమై ఉండాలంటే ప్రార్థన. నీ ప్రార్థన నీకు ఊపిరిగా ఉంటే నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు దేవుడు ఏం చేస్తాడండి? మనం దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి? ప్రార్థన. దేనికి ప్రాధాన్యత ఇవ్వలేదు? సంఖ్యలకు ప్రాధాన్యత ఇవ్వలేదు, కాళ్ళు తీసిన బొండకు ప్రాధాన్యత ఇవ్వలేదు, ప్రభుత్వానికి ప్రాధాన్యత ఇవ్వలేదు, వాళ్ళ శరీరానికి కూడా ప్రాధాన్యత ఇవ్వలేదు. శరీరాన్ని చూసుకున్న వాళ్ళైతే వాళ్ళు ప్రార్థన చేస్తుండేవాళ్ళు కాదు. వాళ్ళ శరీరం వైపు చూడలేదు, సంఖ్యల వైపు చూడలేదు, జైలు వైపు చూడలేదు, ప్రార్థన వైపు చూశారు. ప్రార్థన చేసిన వెంటనే అకస్మాత్తుగా మహాభూకంపం. ఏ సమస్య నుంచి అయినా బయటకు రావాలంటే ఏం చేయాలి? నువ్వు అన్ని చేస్తాం కానీ ప్రార్థన చేయాలి. స్నానం చేస్తాం, ఇచ్చిన బట్టలు వేసుకుంటాం, తింటాం, డ్యూటీకి పోతాం, అన్నీ చేస్తాం. అసలైంది మనం చేయాలి. అన్నిటికంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుడికి దశంభాగం ఇవ్వాలి. ఏం దశంభాగం అంటే 24 గంటలు ఎంత ఇవ్వాలండి? దశంభాగం ఇస్తున్నారా మీరు మీ పాస్టర్ గారికి? ఇవ్వట్లేదా? చెప్పండి, మాటలు రావు మీకు. ఇస్తున్నారా? ఏం ఇవ్వాలి? కొత్త నిబంధనలో ఎంతైతే వర్ధిల్లుతామో వర్ధిల్లే కొద్దీ దేవుడికి ఇవ్వాలి మనం. ఆమె పాత నిబంధనలో దశభాగం, కొత్త నిబంధనలో ఎంతైతే వర్ధిల్లుతామో మనం ఇవ్వాలి దేవుడు. అప్పుడు దేవుడు మనకేం ఇస్తాడంటే అణిచి కుదిరించి దిగజారిపోయి నిండు కొలతో మనుషులు మన ఒళ్ళో కొలుస్తారు. ఆమె నిండు కొలతో మనుషులు నీ ఒళ్ళో కొలవాలంటే నువ్వు దేవుడికి ఇవ్వాలి. దేవుడికి ఇస్తేనే దేవుడు మళ్ళీ మనకి ఇస్తాడు. విత్తనం వేస్తేనే పంట వస్తుంది. విత్తనం వేయకుండా పంటకు వస్తారు ఎవరన్నా? అలా దేవుడికి ఇస్తేనే దేవుడు మళ్ళీ మనకి ఇస్తాడు. దేవుడికి ఇవ్వకపోతే దేవుడు మళ్ళీ మనకి ఏం చేయడట? ఎవడు? అది మా సంఘాలు మేము చెప్పుకుంటే మా వాళ్ళు ఎట్లా అంటారంటే ఈయన డబ్బులు అడుగుతున్నాడని చెప్పాను. డబ్బులు అడిగే పని తీసేవాళ్ళు కష్టపడేదో పని చేస్తున్నాం. మీకు ఆశీర్వాదం కోసం చెప్తున్నాం ఈ మాట. అణిచి కుదిరించి దిగజారినట్లుగా నిండు కొలతో. దేవుడు కొలుస్తారా? మనుషులు కొలుస్తారా? దేవుడు కాదు, బాగా చదవండి వాక్యం చూడు. లోకసువార్త 6వ అధ్యాయంలో 35వ వచనం. క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదురు, ఈయుడి అప్పుడు అంటే ఇది అదే చెప్పండి. ఈయుడి అప్పుడు అంటే ఇది ఇచ్చినప్పుడే మళ్ళీ దేవుడిని మీకు ఇస్తాడు. ఇకపోతే
కింద చదవని తర్వాత అణిచి అణిచి కుదిరించి కుదిరించి దిగజారినట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతలోనే మీరు ఏ కొలత అయితే కొలుస్తారో అదే కొలతతో కొలవబడును. మీరు ఇకపోతే దేవుడు ఇస్తాడా? ఇస్తే అల్లి మీకు దేవుడు ఎంత ఇస్తాడు? అణిచి కుదిరించి. అందరికి ఇదే మాట, మేము కూడా ఇస్తే మాకు దేవుడు ఇస్తాడు, మీరు ఇస్తే మీకు ఇస్తాడు, మేము కూడా ఇస్తే మాకు ఇస్తాడు దేవుడు. ఈ వాక్యం అందరికి, ఎవరికండి? కాబట్టి ఈ వాక్యం మీకే కాదు, మాకు కూడా. మేము కూడా ఇవ్వాలి. మేము దేవుడికి ఇచ్చినప్పుడు, దేవుడి కంటే మనుషులకి ఇచ్చినప్పుడు మళ్ళీ దేవుడు మాకు ఏం చేస్తాడట? అణిచి కుదిరించి దిగజారినట్లుగా నిండు కొలతో మనుషులు మా ఊళ్ళో కొలుస్తారు. అంటే ఒక సంచికి అడుగునేసిన వచ్చేది ఎక్కడుందాక అణిచి కుదిరించి, ఒక గోతానికి సగం గోతం ఇచ్చిన వచ్చేటప్పుడు అణిచి కుదిరించి దిగజారిపోయి నిండు కొలతో మనుషులు మీ ఊళ్ళో కొలుస్తారు. ఎందుకు వడి అని చెప్పాడంటే ఆ ఇచ్చింది వేస్ట్ కాదు, అది ఒడిలో కొలవడం. దేవుడు గారు నిన్ను ఆశీర్వదిస్తే వేస్ట్ కాదు. అది ఒడి అంటే దాని అర్థం అది. కానీ దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే నువ్వు దేవుడికి ఇవ్వాలి. అలాగే దర్శన భాగం 24 గంటలు 2.5 గంటల సేపు దేవుడికి ఇవ్వాలి. నువ్వు ఎన్ని గంటలు ఇస్తున్నావా? 2.5 గంటల సేపు ప్రార్థన చేస్తున్నావా? చేయండి. దర్శనవాదం ఇవ్వడం లేదు, ఇంకేం చేస్తున్నావు? ప్రార్థన. దర్శనవాదం ఇచ్చేవాడు అయితే ప్రార్థన కూడా చేస్తాం. ప్రార్థన చేయి. ఏ సమస్య అయినా ప్రార్థనకి ఏమైపోద్దండి? పరిష్కారం అయిపోద్ది. ఇక్కడ దైవజనులు పౌలు శైలులు ప్రార్థించినప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగింది. కానీ మన లోపల ఉండే దేవుడు ప్రపంచం అన్నిటికంటే గొప్పవాడు. ఎందుకంటే ప్రపంచంలో ఎంత ఉందో దానన్నిటికంటే గొప్పవాడు. అంత గొప్ప శక్తి వాళ్ళలో ఉందనుకున్నారు కనుకనే వారు ప్రార్థన చేసినప్పుడు భూకంపాన్ని కలెక్ట్ చేసి అక్కడి నుంచి వాడు విడిపించబడ్డారు. ఏ సమస్య అయినా నేను చుట్టుకున్నప్పుడు వచ్చేయాల్సింది ఒకే ఒకటి, ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా నేను ఆ సమస్య నుంచి ఏం చేస్తాడండి? పౌలు సేవను విడిపించిన దేవుడు నిన్ను కూడా ఆయన విడిపిస్తాడు. మనలో వసిస్తున్నప్పుడు ప్రార్థన గొప్పతనం మనకు అర్థమవుతుంది. అన్నిటికంటే ఏది గొప్పది? ప్రార్థన గొప్పది. ప్రార్థన గొప్పది అనుకుంటే సమస్యలు నీకు గొప్పగా అనిపించావు, కానీ ప్రార్థన నీకు పరిష్కారం ఇస్తుందని చెప్పి అనుకున్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తావు. పౌలు సేవను విడిపించిన దేవుడు నిన్ను కూడా ఖచ్చితంగా విడిపిస్తాడు. నువ్వు ఆశీర్వదించబడాలంటే, సమృద్ధి నీ కుటుంబంలో ఉండాలంటే నువ్వు దేవుడికి ఇస్తేనే దేవుడు మళ్ళీ ఏం చేస్తాడు? నీకు ఇస్తాడు. అనిచి కుదిరించి. కాబట్టి ఎంత సమృద్ధి మనకు వస్తుందో, కొంచెం ఇస్తే ఎక్కువ దేవుడు మనకి ఇచ్చినట్టుగా ఉన్నాడు. ఎవరు ఇస్తారంటే అక్కడ రాసి క్షమించుడంటే, క్షమించే వాళ్ళు ఎవరు? మెత్తటి హృదయం కలిగిన వాళ్ళే క్షమిస్తారు. కఠినమైన హృదయం ఉండే వాళ్ళు ఏం చేయండి అంటే మెత్తటి హృదయం ఉండే వాళ్ళే దేవుడికి ఇస్తారు. చెప్పండి, ఎవరు ఇస్తారు? కఠినమైన నాటికుడి నీకుంటే ఒక్క పైసా కూడా నువ్వు దేవుడికి, అందుకు దేవుడు మళ్ళీ నీకు. నీకు మృదువైన హృదయం ఉంటే నువ్వు దేవుడికి ఇస్తావు, మళ్ళీ దేవుడు నీకు ఏం చేస్తాడు? అడిచి కుదిరించి దిగజారిపోయి నిండి కొలతో మనుషుని వాడిలోకి వస్తాడు. కాబట్టి దేవుడి దగ్గర నుంచి మనకు సమృద్ధి రావాలి. కాబట్టి మనుషులను అడుక్కో. మన ఇంట్లో నిండుగా నీళ్లు ఉన్నాయనుకోండి, దొడ్లలో మొత్తం మనకు ఇంకా ఎన్ని పాత్రలు ఉన్నాయో, పాత్రలు నిండా నీళ్లు ఉన్నాయనుకోండి, డ్రమ్ముల నిండా నీళ్లు ఉన్నాయనుకోండి, ఎవరు చడిగినా కూడా ఏం చేస్తాం? ఇస్తామా ఇవ్వమా? నీళ్ళే లేవనుకోండి, ఎవరు చడిగినా. మీ ఇంట్లో సమృద్ధి ఉందనుకోండి, ఎవరు చడిగినా నువ్వు ఇవ్వగలవు. అంత సమృద్ధి దేవుడి వల్ల మనకు కలుగుతుంది. ఆమె నువ్వు కష్టపడి సంపాదించుకుంటే కాదండి, చెమటి కింద పడి సంపాదించుకున్నంత కాదు, దేవుడికి ఇచ్చినప్పుడు దేవుడు నీకు సమృద్ధిని ఇస్తాడు. అప్పుడు ఇతరులకు కూడా నువ్వు సహాయం చేయగలవు.
ఇతరులకు కూడా దేవుని ఆశీర్వాదం చూపించగలం. వీళ్ళ ఇంట్లో ఎంత సమృద్ధి ఎందుకుందంటే దేవుడికి ఇచ్చారు కనుక దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. మనం కూడా దేవుడిని నమ్ముకుంటే మనం కూడా సమృద్ధి కలిగి ఉంటామని వాళ్ళు కూడా నిన్ను చూసి యేసుక్రీస్తుని అంగీకరించాలంటే నీ ఇంట్లో ఏం చూడాలండి? సమృద్ధిని చూడాలి. నిండు కొరత అంటే అర్థమైంది సమృద్ధి. సమృద్ధి నీలో దేవుడు నీ కుటుంబంలో సమృద్ధిని ఇచ్చినప్పుడు అనేకులు నిన్ను చూసి యేసుక్రీస్తుని అంగీకరించడానికి వస్తారు. కానీ దేవుడు ఎప్పుడు నీకు సమృద్ధి ఇస్తాడు? నువ్వు దేవుడికి ఇచ్చినప్పుడు తిరిగి నీకు ఇస్తాడు. చివరి మాట చెప్పి నేను ముగించిపోతున్నాను. ఇప్పటికే కలిసిపోయినట్టున్నారు మీరు. చివరి మాట చెప్పేసి రాసిన సమయం చేస్తాను. ఎపిస్ రాసిన పత్రిక 3వ అధ్యాయము 40వ వచనం 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయన యందు. మనలో దేవుని పరిశుద్ధాత్మని ఏం చేయకూడదంటే మనము ఎప్పుడు దాకా ముద్రించబడ్డాం? మనము విమోచన దినం అంటే మన ప్రాణం పోయినంత వరకు, ప్రాణము శరీరము ఆత్మ వేరైపోయే దినం, అది విమోచన దినం. అప్పుడు దాకా మనం ఏమై ఉన్నాము? ముద్రించబడి ఉన్నాము. పరిశుద్ధాత్మ దేవుడు మనం ఏం చేయకూడదండి? దుఃఖపరచకూడదు. బాప్తిస్మం పొందినప్పుడు యేసు ప్రభువు గురించి ఒక స్వరం వినబడింది, ఈయన నా ప్రియకుమారుడు, ఇతని యందు నేను. పరిశుద్ధాత్మ పొందుకున్న మనము పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయకూడదు? దుఃఖపరిస్తే ఏం జరుగుతుంది? మనకు కూడా దుఃఖం కలుగుతుంది. ఆయన సంతోషపరిస్తే మనకి సంతోషం కలుగుతుంది, ఆయన దుఃఖపరిస్తే మనకు దుఃఖం కలుగుతుంది. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే, నన్ను కనపరిచిన వారిని నేను కనపరుస్తాను, నన్ను తృణీకరించిన వారిని నేను. ఆయన కనపరచడం అంటే ఏంటి? ఆయన సంతోషపరచడం. దేంట్లో సంతోషపరచాలా? మన ప్రవర్తన ద్వారా. చెప్పండి, దేని ద్వారా? దేవుడు ప్రవర్తన ద్వారా సంతోషపడేవాడు. మన ప్రవర్తన బాగలేకపోతే దుఃఖపడేవాడు. పరిశుద్ధాత్మ దేవుడు చివరి శ్వాస వరకు నీలో ఒక ఆలోచన కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఏంటి ఆలోచన అంటే, నువ్వు ఆయన సంతోషపరచాలి. చివరి శ్వాస వరకు అలా సంతోషపరిస్తే మనం సంతోషపరుస్తాడు. ఆయన మనం కనపరిస్తే మనల్ని ఏం చేస్తాడండి? ఆయన కనపరుస్తాడు. కాబట్టి పాత నిబంధనలు అయితే దేవుడు మనిషిలో ఎల్లప్పుడూ నివాసం చేసేవాడు కాదు. పాత నిబంధనలో వస్తూ ఉన్నాడు, వెళ్ళిపోతా ఉన్నాడు. దావీదులో వెళ్ళిపోయాడు కనుకనే దావీదు పాపం చేశాడు. సంసారంలో వెళ్ళిపోయాడు కనుకనే సంసారాన్ని వేస్తాడైపోయాడు. కొత్త నిబంధనలో ఇంక వెళ్ళిపోయేవాడు కాదు, ఎల్లప్పుడూ మనలో వసించేవాడు. ఆయన మనలో వసిస్తున్నాడంటే ఒక సుఖం కలిగిన వాళ్ళలో ఉన్నారు. ఏంటంటే ఆయన ఎప్పటికీ మనం ఏం చేయకూడదు? ఎప్పటికీ మనం ఆయన సంతోషపరిస్తే ఆయన మనం సంతోషపరుస్తాడు. ఆయన మనం కనపరిస్తే మనల్ని ఏం చేస్తాడండి? ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనం గమనిస్తూ ఉన్నాడు. ఎప్పటికీ ఆయన సంతోషపరచాలి, ఎప్పటికైనా సజీవుడైన విషయాన్ని తెలుసుకోవాలి, ఎప్పటికీ ఆయన సేవించాలి, ఎప్పటికీ మనం సమస్యలు శ్రమలు వచ్చిన ప్రార్థన చేయాలి. ఇలా చేస్తే మనలో ఉండే ఐశ్వర్యవంతమైనటువంటి పరిశుద్ధాత్మ దేవుని శక్తి గొప్ప కార్యాలు చేసి నిన్ను ప్రత్యేకంగా ఉన్నత స్థానంలో తీసుకెళ్తాడు. ఇది కృప పరిశుద్ధాత్ముడు మనందరికీ అనుగ్రహించినగా, దేవుడి మాటలు దీవించినగా సమయం సాగిస్తుంది. మంచిది. దేవుని స్తోత్రాలు. దేవునికి మహిమ కలుగునుగాక. సమయంలో దేవుడు మనం ప్రార్థన చేస్తూ వచ్చాము. 40 దినాల ఉపవాస ప్రార్థన కూడికల అనంతరం స్తుతి కూడిక నిమిత్తమై దేవుని స్వరాన్ని వినడానికి ప్రార్థిస్తూ వచ్చిన రీతిగా దైవజనులు మన జీవన్ పాలయ్య గారి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. విన్న వాక్యాన్ని